హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి మాటల్లో. ఈరోజు అయితే మన వీడియోలో పాటోళ్ళి దానికి కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పాటోళ్ళి అనేది మా అత్తగారి స్టైల్ మాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పులుసు చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అది త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నాను. ఉప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ లోపల చింతపండు నానబెట్టుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో వేసేసుకుని ఒక క్యూబ్ బెల్లం వేసాను. తీపి తినేవాళ్ళు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. అండ్ చిటికెడు పసుపు. ఇది మరిగిన తర్వాత ఒక స్పూన్ శనగపిండిలో కొన్ని వాటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బీట్ చేసుకొని ఇది పులుసు మరిగిన తర్వాత అప్పుడు ఇది కూడా వేసేసి కొంచెం ఇది కూడా శనగపిండి వేసాక కూడా కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. ఇప్పుడు పాటోలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పెసరపప్పు, శనగపప్పు ఒక 2 hours నానాలి. నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు సరిపడా వేసేసుకొని మిక్సీ పట్టేయడమే. కొంచెం బరకగా పడితేనే బాగుంటుంది. లేదు కొంచెం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాటర్ పోసి కొంచెం పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట పాటోలికి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 1 cup ఆఫ్ నూనె వేసుకొని తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో నూనె బాగా మరిగిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకుంటూ ఉంటేనే చూడండి, ఇప్పుడు ఇది ఇంత నూనె కనిపిస్తుందా, కొంచెం అలా కలుపుకోగానే మొత్తం అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట. ఈ పాటోళ్ళకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నేను ఫస్ట్లోనే వేసా, మళ్ళీ వేయలేదు. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. లాస్ట్కి పొడి పొడిలాడుతూ రావాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చూడండి ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. పేస్ట్గా ఉన్నది కొంచెం పొడిగా అయింది, ఇప్పుడు మొత్తానికి పొడిగా అయింది. ఇంకొంచెం పొడిగా అయ్యేంత వరకు పొడిలాడుతూ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో మా స్టైల్ ఆఫ్ పాటోలి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి.